పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత మగ్దల మరియమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈనాటి సువార్త పఠనంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి అన్న మాటతో ప్రారంభమవుతుంది. ప్రియుల, ఆదివారం తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ పరుగులు తీసుకుంటూ ప్రభువు సమాధి చేయబడినటువంటి స్థలం దగ్గరికి వెళ్తుంది. మగ్దల మరియమ్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, అంటే దేవాలయం దగ్గరికి వెళ్తుంది. మనకు ఇచ్చినటువంటి శ్రీసభ తిరుసభ కట్టడలలో మొట్టమొదటి తిరుసభ కట్టడ ఆదివారముల్లోను అప్పు పండగలలోను శరీర కష్టమైన పనులు చేయక నిండు బలి పూజలో పాల్గొందువుగాక. నిండైనటువంటి పూజలో పాల్గొవటం, ఆరాధన దినం ఆదివారం. ఈ ఆదివారం రోజున మగ్దల మరియమ్మ పరుగులు తీసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రియుల, మగ్దల మరియమ్మ నుండి ప్రభువు 7 దయ్యములను వెళ్ళగొట్టాడని లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటాం. తనను 7 దయ్యముల నుండి స్వస్థత ఇచ్చినందుకు గాను కృతజ్ఞతా భావాన్ని మగ్దల మరియమ్మ చూపించింది. ప్రియుల, అసలు మగ్దల మరియమ్మకు పునరుత్థానం గురించి తెలియదు, ఆ సంగతే తెలియదు. కానీ ఆమె నోటి నుంచి వచ్చినటువంటి మాట ఎవరో దొంగిలించారని, మత నాయకులు తీసుకుని వెళ్ళారని ప్రచారం చేసింది మగ్దల మరియమ్మ. ప్రియుల, ఇక ఈనాటి సువార్త పట్టణంలో 2వ భాగంగా మనం పేతురు గారిని, యోహాను గారిని చూస్తాం. శిష్యులందరిలో కూడా పెద్దవాడు పేతురు, శిష్యులందరిలో కూడా చిన్నవాడు యోహాను. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు, సహోదర భావం కలిగి ఉన్నారు ఈ పేతురు, యోహాను. ప్రియుల, మనం యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు కానీ, ప్రభు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు కానీ, యేసు ప్రేమించిన 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానుల పేర్లు తరచూ తారసపడుతూ ఉంటాయి. ఈ పేతురు, యాకోబు, యోహానులు ప్రభు శ్రమలకు వెళ్తున్నప్పుడు, అంటే పవిత్ర వారంలో వచ్చే పవిత్ర గురువారం రోజున శ్రమల రాత్రి ఈ 3 ప్రభుతో ఉన్నారు. భౌతిక కాయాన్ని ఎవరో తీసుకొని వెళ్ళారని మగ్దల మరియమ్మ చెప్పినప్పుడు కూడా పేతురు, యోహానులు ఒకే చోట ఒకే గదిలో ఉన్నారు. ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పేతురు గారు బొంకాడే. అప్పుడు పేతురు గారితో శిష్యులు ఎవ్వరూ లేరు, కానీ ఈ యోహాను గారు పేతురుతో ఉన్నాడు. ప్రియులారా, యోహాను అంటే ఉరిమేడి పుత్రుడు అని అర్థం. కానీ కాలక్రమేణా ఆయన ప్రేమ కలిగినటువంటి అపోస్తలుడుగా మారిపోయాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనంలో యేసు భౌతిక కాయాన్ని పోలుస్తూ, విత్తనం ఎలాగైతే భూమిలో పడి నశించి ఎలాగైతే మొలకెత్తుతుందో, అలాగే ప్రభుని యొక్క భౌతిక కాయం సమాధి చేయబడి ఆయన మరలా 3 రోజుల తరువాత ఆయన మహిమతో బయటికి వచ్చాడు, లేచాడు. ప్రియుల, ప్రభు యొక్క దేహాన్ని అరిమత్తయగు యోసేపు తాను ధనవంతుడు, తన కోసం తాను తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలోకి
ప్రభువుని చేర్చటం. ఈ అరిమత్తయ్యకు యోసేపు రహస్య శిష్యుడు, ప్రభుని రహస్యంగా వెంబడించినటువంటి వాడు. కానీ తరువాత బహిరంగ శిష్యుడిగా మారిపోయాడు. ప్రియులారా, ధనవంతుడైనటువంటి అరిమత్తయి ప్రభువుకి సమాధిస్తే, ప్రియులారా, ప్రభు 3 రోజుల్లో మళ్ళా యోసేపు సమాధిని తన సమాధిని తనకు తిరిగి ఇచ్చేశాడు. ప్రియులారా, దేవునికి మనం ఏదైతే ఇస్తామో దేవుడు మరలా దాన్ని తిరిగి మనకి ఇచ్చేస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ప్రభువు కోరుకున్నటువంటి విధంగా ప్రభువుకి శ్రేష్టమైనటువంటి కానుకలను, ప్రభువుకి శ్రేష్టమైనటువంటి సమయాన్ని, ప్రభువునికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి. శ్రేష్టమైనది ఇవ్వాలి. ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 30వ వచనంలో యోహాను అంటాడు, ఆయన నా వెనుక రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మార్చాడే. శ్రేష్ఠుడు శ్రేష్టమైనటువంటి దాన్ని తీసుకొని వస్తాడు. ప్రియులారా, మగ్దల మరియమ్మ ఇక్కడ ఏడవటానికి కారణం ఏంటి? దేవునితో తనకి సహవాసం కావాలి, ప్రభువు దగ్గర ఉండాలి, ప్రభువుతో ఉండాలి, ఆయన సాన్నిధ్యంలో ఉండాలి. ప్రియులారా, సమాధి లోపలికి వెళ్ళి తొంగు చూస్తే దేవదూతలు ఉన్నారు. దేవదూతలను చూసినా కూడా ఆమెకి తృప్తి కలగల. నాకు కావాల్సింది దేవదూతలు కాదు, దేవుడే కావాలి నాకు. ఏడ్చింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, యోహాను సువార్తలో 20వ అధ్యాయం 15వ వచనంలో ఆమె యేసు కొరకు ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంటే దూతలు అడిగారమ్మా, ప్రభు అడిగాడు, పునరుత్థానుడైనటువంటి ప్రభు వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్రభు అడిగాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్రియులారా, ప్రభువు మనల్ని అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఎవరి కోసం ఏడుస్తున్నాం? దేనికోసం ఏడుస్తున్నాం? మనం బంగారం కోసం ఏడుస్తాం, ఇల్లు కోసం ఏడుస్తాం, పెళ్లి కోసం ఏడుస్తాం, పిల్లల కోసం ఏడుస్తాం, ఉద్యోగం కోసం ఏడుస్తాం, ఆరోగ్యం కోసం ఏడుస్తాం దేవుని సన్నిధిలో. కానీ బంగారాన్నిచ్చే, ఇల్లునిచ్చే, మంచి పెళ్లి చేసే, పిల్లలనిచ్చే, ఉద్యోగం ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే ప్రభు కోసం ఏడుస్తున్నావా? ప్రభు కోసం ఏడాలి. ఇవన్నీ ఇచ్చేటటువంటి ప్రభు నీలోకి రావాలి అంటే మగ్దల మరియమ్మ కోరుకున్నటువంటి ఆ కోరిక, ఏడ్చినటువంటి ఆ విధానం, ప్రభు కనిపించి ఆమె యొక్క మొర విన్నాడు, దీవించాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో మన యొక్క నిజమైనటువంటి తత్వాన్ని ప్రభు ముందు ఉంచాలి. ఏదో యాదృచ్ఛికంగా నామకార్థపు క్రైస్తవులుగా దేవాలయంలోనికి వచ్చి వెళ్ళిపోవటం కాకుండా మగ్దల మరియమ్మ వలె కృతజ్ఞతా భావాన్ని కలిగి ప్రభు చనిపోయాడు అని తెలిసి కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది చూడటం కోసం, పరిమళ ద్రవ్యం తీసుకొని. ప్రియులారా, మన యొక్క నిజమైనటువంటి తత్వం ప్రభు ముందు ఉంచాలి. ఒకసారి ప్రియులారా, ఒక రాజు తన యొక్క మరణం తర్వాత తన శిష్యుల్లో ఒకరిని రాజుగా పెట్టాలనుకున్నాడు. ముగ్గురికి ఒక పరీక్ష పెట్టాడు. ముగ్గురికి 3 సంచులు ఇచ్చి మామిడి తోటలోకి వెళ్ళి మంచి మంచి మామిడి కాయలతో శ్రేష్టమైనటువంటి కాయలు నింపుకొని రండి అన్నాడు. ఒకడు వెళ్ళి కష్టపడి పైకెక్కి ఆ కొమ్మ ఈ కొమ్మ ఎక్కి మంచి మంచి కాయలు కోసి దాంతో నింపి తీసుకొచ్చాడు. రెండో వాడు పైకి ఎక్కలేక, కష్టపడలేక, ఎందుకులే కొన్ని కాయలు ఉంటే చాలు, రాజుగారు లోతుగా సంచిలోకి చూస్తాడా ఏంటి అని కిందంతా కూడా రాళ్లతో నింపాడు. పైన మాత్రము చూడటానికి ముచ్చటగా ఉండే విధంగా 4 కాయలు పేర్చాడు. మూడో వాడైతే అసలు వీళ్ళిద్దరిని చూసే లోపల నా దగ్గరికి రాడు రాజుగారు అని చెప్పి శాంతం ఎండిపోయినటువంటి పిందెలతో చిన్న చిన్న కాయలతో నింపుకొని కట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చాం రాజుగారా, ఏం చేయమంటారు, చూస్తారా? రాజుగారు అన్నాడు, లేదు, ఇదిగో సైనికులారా రండి, ఈ ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్ళి జైల్లో వేయండి, తాళాలు వేసేయండి. రాజుగారు, ఎందుకయ్యా?
ఏమి లేదు, ఈ కాయలు ఎన్ని రోజులు వస్తాయి, 30 రోజుల దాకా వస్తాయి, కాబట్టి ఈ 30-40 రోజులు ఈ కాయలు తింటూ బ్రతకండి అన్నాడు. ప్రియులారా, మొదటివాడు శ్రేష్టమైనటువంటి కాయలు తీసుకొచ్చాడు కాబట్టి రోజుకొక కాయ తింటూ బ్రతికాడు. రెండోవాడు కొన్ని కాయలే తీసుకొచ్చాడు కాబట్టి 5-10 రోజులు బ్రతికాడు, చనిపోయాడు. మూడోవాడు అసలు కాయలే లేవు, వెళ్ళిన 2 రోజులకే చనిపోయాడు. ప్రియులారా, దేవుని ముందు నిజమైనటువంటి రూపాన్ని మనం చూపించాలి. మగ్దల మరియం ఎలాగైతే ఏడ్చిందో, మనం కూడా మన కుటుంబాలు అభివృద్ధి చెందటం కోసం, ఆధ్యాత్మికంగా బాగుండటం కోసం, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా బలపడటం కోసం మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కారిస్తే ప్రభు మనకు దర్శనమిస్తాడు. ఆ ప్రభు పునరుత్థానుడైన తర్వాత 12 సార్లు దర్శనాలు ఇచ్చి ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. ప్రభు కూడా ఈరోజు పునీత మగ్దల మరియమ్మ గారి ద్వారా మన యొక్క విశ్వాసాన్ని బలపరచాలని, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనం దీవింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.